సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కు విమర్శలు చేసే అర్హత లేదన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఫార్ములా కేసు విచారణ ఇష్యూను డైవర్ట్ చేయడానికే రైతు దీక్షలు చేపడుతున్నారన్నారు. ఫార్ములా కేసు లొట్టపీస్ అంటున్న కేటీఆర్ దానికే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ఎన్ని చెప్పినా జైలు శిక్ష తప్పదన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతులను మోసం చేసిందని విమర్శించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తాము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తోందని చెప్పుకునేందుకే బీఆర్ఎస్ నేతలు దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు కేటీఆర్ చేస్తున్నారని విమర్శించారు జీవన్ రెడ్డి. మీరు రుణమాఫీ చేతులు ఎత్తేసిండ్రు, మీ ఎన్నికల ప్రణాళికలో దాన్ని పూర్తిగా చేతులు ఎత్తేసిండ్రు. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. ఇవాళ 2 లక్షల రూపాయల వరకు అమలు చేయటం దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తం అమలు చేసిన మీకు ఉదంతం లేదు. ఇప్పటికైనా ఏదైతుందో వాస్తవాలను మీరు గ్రహించాలి. రైతాంగాన్ని సమాజాన్ని ఏదైతుందో పక్కదో పట్టించే విధంగా ఇటువంటి యొక్క దీక్షలు చేయడం సరైనది కాదు అని చెప్పని పేర్కొంటారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఇచ్చిపుచ్చుకునే విధంగా వ్యవహరించారని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. 40 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైనట్లు ఆధారాలున్నాయని చెప్పారు. ఇంత జరిగినా కేటీఆర్ అహంకారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జనగామ జిల్లా నిడిగొండ గ్రామంలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు కడియం. సీఎం రేవంత్ రెడ్డిని లై డిటెక్టర్ టెస్టుకు రమ్మనే అర్హత కేటీఆర్ కు లేదన్నారు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. కేటీఆర్ ను చూస్తుంటే సూపర్ సినిమాలో ఆలీ గుర్తుకొస్తుందన్నారు. నువ్వు లోపల ఎంత భయపడ్డావో అందరికీ అర్థమవుతోందన్నారు. లొట్టపీస్ కేసు అంటున్న కేటీఆర్ దానికే ఎందుకు భయపడుతున్నారన్నారు. 55 కోట్లు దోచుకున్న కేటీఆర్ కు జైలు తప్పదన్నారు సత్యం శ్రీరంగం. కేటీఆర్ గారు, మీరు లైవ్ డిటెక్టర్ పెట్టించే అడిగే అర్హత మీకుందా? గతంలో మీరు మాట్లాడిన మాటలు, ఇప్పుడు మీరు మాట్లాడు మాటలు, ఆ భయం మీ కళ్ళల్లో మీ మాటల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్, నీ ప్రేలాపనలు ఆపు. నువ్వు తప్పు చేశావు, శిక్ష తప్పదు, విచారణ తప్పదు, జైలు లో చెప్పకూడదు తప్పదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లై డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. గ్రీన్కో సంస్థను కేటీఆర్ ఎందుకు వెనకేసుకొస్తున్నాడని ప్రశ్నించారు. ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్, లిక్కర్ కేసులో కవిత, ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు దొరికిపోవడంతో కేసీఆర్ బయటకు రావట్లేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు మధుసూదన్ రెడ్డి. విచారణకు అటెండ్ అయిన వ్యక్తి బయటికి వచ్చి మళ్ళీ ఏదో నేనేదో పెద్ద హీరో అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేటీఆర్ గారు. నిన్నటికి నిన్న మన లాస్ట్ టైం ఏసీబీ వాళ్ళ విచారణకు పోయినప్పుడు ముఖ్యమంత్రి గారిపై లేని ఆరోపణలు, అంటే ఆయన ఒకటే టార్గెట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా అబాస్పాలు చేయాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలనే సీడ్ కంపెనీలు విక్రయించాలన్నారు రైతు కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి. విత్తన కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు భవానీరెడ్డి. రాష్ట్రంలో చాలా రకాల సీడ్స్ తయారవుతున్నప్పటికీ ఉద్యాన పంటల విత్తనాల కొరత ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటులో రైతు కమిషన్ కృషి ఉందన్నారు భవానీరెడ్డి. ప్రజాప్రభుత్వంపై విపక్షాలు అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ దీక్షలపై మండిపడుతున్నారు.